నా పేరు మీరావళి సార్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దులపల్లిలో. నాకు అమ్మ లేదు, నాన్న అతను పట్టించుకోడు. మా బావ మా అక్క నన్ను చదివిస్తున్నారు. ఒకరోజు శ్రీనివాస్ సార్ వచ్చి, మాస్టర్ మాకు ట్యూషన్కి రా, రోజు వచ్చి పోదుమని అన్నారు. ట్యూషన్ అంటే ఫీజు కట్టాలేమో అని పోలేదు ఫస్ట్. తర్వాత ఏంటి మాస్టర్ ట్యూషన్కి రమ్మన్నా రాలేదు అన్నారు. సార్ ఫీజు గిట్టామని కట్టాలని రాలేదు సార్ అన్న. అయితే ఆ రోజు అన్నారు, ఫీజు వద్దు ఏమొద్దు, వచ్చి క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసుకొని పో, చదువుకో అన్నారు. ఆ రోజు నుంచి నేను పోతానే ఉన్నా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తా ఉన్నారు. ఆ 3 సబ్జెక్టులో నాకు ఏ క్వశ్చన్ అడిగినా చేసేంత ఉన్నా. సారు సమ్మర్ క్యాంప్లో నాకు బుక్స్, చైరు, ప్యాడు ఇవి ఇచ్చారు. అవి ఎంతో నాకు యూస్ఫుల్గా ఉన్నాయి. రోజు వాటిలోనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. హోంవర్క్లు, క్లాస్ వర్క్లలోనే చేసుకుంటూనే ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ ఎంఎస్కే ఫౌండేషన్. మై నేమ్ ఇస్ రాము, మాది ముచ్చర్ల. నేను ఇవాళ నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. మాకు ఇన్ని రోజులు ఫ్రీగా ట్యూషన్ చెప్పడం మీద నాకు జరిగిన మేలు, ఇంకా నా సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఇక్కడ ముచ్చర్లలో ట్యూషన్ పెట్టకముందు నాకు అంత సబ్జెక్ట్ వచ్చేది కాదు. ట్యూషన్ పెట్టినా కూడా ట్యూషన్కి వెళ్ళాలనేది కానీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాను. ట్యూషన్కి వెళ్ళాలంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోవడం వల్ల సారు శ్రీనివాసరావు సార్ మమ్మల్ని ఫ్రీగా తీసుకున్నారు, నన్ను మా చెల్లి మా ఇద్దరిని. ఇక్కడ ట్యూషన్కి వచ్చాక ఇంకా సార్ ఎలాగంటే స్టడీ చైరు, నోట్బుక్స్ ఇంకా ఫ్రీగా ఇచ్చారు మాకు. సార్కి ధన్యవాదాలు. సబ్జెక్ట్ మాకు అంతకుముందు వచ్చేది కాదు, కానీ ట్యూషన్కి వచ్చినాక సబ్జెక్ట్లో బాగా ఇంప్రూవ్ అయ్యామని మేము అనుకుంటున్నాం. ఇది ఫైనాన్షియల్గా మా పేరెంట్స్కి వాళ్ళకి కూడా వాళ్ళకి బర్డెన్ లేకుండా సార్ మాకు మంచిగా మెయిల్ చేశారని మేము అనుకుంటున్నాం. సార్కి ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఎన్ఎస్ఎఫ్. నా పేరు కే గోపికృష్ణ, మరి ముచ్చర్ల. నాకు స్టడీలో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నాకు ఫిజిక్స్, మ్యాథ్స్ అయితే అస్సలు రాదు. కొన్ని రోజుల తర్వాత శ్రీనివాసరావు సార్ మా ఊర్లో ట్యూషన్ పాయింట్ పెట్టారు. నేను అప్పటి నుంచి వెళ్తున్నాను. కాకపోతే ట్యూషన్ ఫీజు 1000 రూపాయలు కట్టడానికి మాకు చాలా బర్డెన్ అయ్యేది. ఫైనాన్షియల్గా మా పరిస్థితి బాగాలేదు. అలాగే ట్యూషన్ సారు ఊర్లో కొంతమందిని దత్తత తీసుకున్నారు. అలాగే దాంట్లో నన్ను ఒక మెంబర్ని చేశారు. అప్పటి నుంచి మా ఫైనాన్షియల్గా బాగానే ఉంది. అలాగే సార్ మాకు బుక్స్, స్టడీ చైర్ అవన్నీ ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. అలాగే సార్ తోడ్పడిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ ఫర్ ఎన్ఎస్ఎఫ్. నా పేరు ధనుష్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను 9th క్లాస్ చదివేటప్పుడు శ్రీనివాస్ సార్ అని మద్దులపల్లిలో ఉంటారు. మా ముచ్చట ట్యూషన్ పాయింట్ పెట్టి అందరు ట్యూషన్ చెప్తున్నారు. ఒకరోజు మీ స్కూల్కి వెళ్తాంటే సార్ మా కాడికి వచ్చి, బాబు ట్యూషన్కి వస్తాను అడిగితే మేము డబ్బులు కనుక్కొని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాము. కానీ సార్ అదే రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి మా అమ్మ నన్ను అడిగి, మీ బాబు ఫ్రీ ట్యూషన్ చెప్తాను పంపిస్తారా అని అన్నారు. మా అమ్మ మనల్ని పంపిస్తామన్నారు. ఆ రోజు నుంచి మీ ట్యూషన్కి వెళ్ళి మ్యాథ్స్, ఫిజిక్స్ అన్ని సబ్జెక్టులు బాగా నేర్చుకొని డెవలప్ అయ్యాము. సారు చదువు విషయంలో అయితే సార్ నాకు అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తారు సార్. నేను మల్లికంటి శ్రీ వర్షిత వాళ్ళ మమ్మీనండి మాట్లాడేది. మా పాప 10th క్లాస్ చదువుతుంది. ఆమె ఏ రోజు ట్యూషన్కి శ్రీనివాస్ సార్ దగ్గరికి వస్తుంది. సారు ఎంతో రెగ్యులర్గా ఖమ్మం నుంచి వచ్చి మా పాప లాంటి 10 మంది పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకంటూ చైర్స్, బుక్స్ అలాంటివి ఇచ్చేసి వాళ్ళకి ట్యూషన్ చెప్తున్నారు. మా పాప కూడా ఇంతకుముందు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులో కూడా వెనకబడే ఉందండి. కానీ మీ దగ్గరికి వచ్చాక ఆ 3 సబ్జెక్టులో కూడా మార్కులు వస్తున్నాయి. 10 మంది విద్యార్థులు మీకంటూ ఒక పేరు తేవాలని, ఎక్కడ చదువుకున్నారమ్మా అంటే పలానా సార్ దగ్గర చదువుకున్నామని వాళ్ళు చెప్పేలా మీరు పేరు తెచ్చుకోవాలని, అలాంటి పేరు రావాలి, తల్లిదండ్రులకి మీకు పేరు రావాలని నా యొక్క మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా పేరు నిఖిల్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. సార్ మళ్ళీ మా ఇంటికి వచ్చి
మా పేరెంట్స్తో మాట్లాడి మా ఇంట్లో పరిస్థితిని చూసి ఫ్రీగానే చెప్తానని మా పేరెంట్స్ చెప్పారు. మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ట్యూషన్ సార్ వల్ల ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 9th క్లాస్లో కన్నా 10th క్లాస్లో బాగా ఇంప్రూవ్ అయ్యాము. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ MSF. నా పేరు అనురాధ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఒకప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. సార్ ట్యూషన్ చెప్పడం వల్ల మ్యాథ్స్ అంటే భయం పోయింది. అలాగే సార్ మాకు బుక్స్ ఫ్రీ ట్యూషన్ చెప్తున్నారు. దీనివల్ల మా పేరెంట్స్కి చాలా యూజ్ అయింది. థ్యాంక్ యూ ట్యూషన్ సార్, థ్యాంక్ యూ MSF. నా పేరు కీర్తన, మాది మిచ్చర్ల. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను 8th క్లాస్లో ట్యూషన్కి వచ్చాను. సార్ మాకు ఫ్రీ ట్యూషన్ చెప్తున్నారు. నోట్బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఫస్ట్ నాకు ఇక్కడికి రాకముందు సబ్జెక్ట్ రాలేదు. ఇక్కడికి వచ్చాక చాలా ఇంప్రూవ్ అయ్యా. ఇప్పుడు 10th క్లాస్ ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతున్నా. సార్ ఫ్రీ ట్యూషన్ చెప్పటం వల్ల మా పేరెంట్స్కి కూడా బర్డెన్ తగ్గింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ MSF. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు పత్రిక. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. నేను నా విద్యార్థులతో ఈ వీరభద్ర మహారాజ్ విజ్ఞాన కేంద్రంలో ట్యూషన్ చెప్పించుకుంటున్నాము. ఈ లైబ్రరీ స్టడీ హాలుగా ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీ బుక్స్ అందరి కోసం ఏర్పాటు చేసిన శ్రీనివాస్ సార్కి మరియు MSF వారికి ధన్యవాదములు. నా పేరు చరణ్, నేను 7వ తరగతి చదువుతున్నాను. మా అందరికీ ట్యూషన్ మాస్టర్గా శ్రీనివాసరావు సార్ చెబుతున్నారు. మాకు టైపింగ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నేర్పిస్తున్నారు. లైబ్రరీ బుక్స్ అందించినందుకు శ్రీనివాసరావు సార్కి మరియు MSF వారికి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు కోట గౌతమ్, నేను 7వ తరగతి చదువుతున్నాను. మీరు అందించిన ఈ కంప్యూటర్ ప్రొజెక్టర్ మేము చాలా బాగా ఉపయోగిస్తున్నాము. మాకు ఈ కంప్యూటర్ ప్రొజెక్టర్ ఇచ్చినందుకు శ్రీనివాస్ సార్కి మరియు MSF వారికి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు పత్తిని వరుణ్, నేను 5వ తరగతి చదువుతున్నాను. నా కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేసిన శ్రీనివాసరావు సార్కి మరియు MSF వారికి ధన్యవాదాలు.